హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు అమెరికన్ ఐ హాస్పిటల్ డాక్టర్ శృతి బత్తుల గారున్నారు. ఫస్ట్ ఆవిడ జర్నీ గురించి ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. అలాగే మరిన్ని విశేషాల గురించి ఆవిడ మాటల్లో విందాం. యెస్. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా వీడియోస్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో తెలుసుకున్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫస్ట్ మీ జర్నీ నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. శృతి బత్తుల ఈ డాక్టర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గావచ్చు, లేదంటే ఈ ఫీల్డ్‌లోకి రావటానికి ఫస్ట్ మీకు హుక్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్? సో, డాక్టర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ నాది చిన్నప్పటి నుంచే ఉంది అండి. నేను చిన్నప్పుడు 5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ నాకు డిఫరెంట్ ఊరికే అడిగేవారు. పెద్దగయ్యాక ఏమవుతావు? ఏ ఏం చేస్తావు? ఊరికే ఇది క్వెషన్స్ దీనివల్ల ఒకసారి నేను హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఒక డాక్టర్ నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. సో, అండ్ దానివల్ల ఇగ డాక్టర్ అవ్వాలని స్కూల్‌లో కూడా డాక్టర్, డాక్టర్ అని అలా ఊరికూరికే మా పేరెంట్స్ కూడా డాక్టర్ అవుతావా అని అట్లా అడగడం వల్ల 5 ఇయర్స్ ఏజ్ నుంచే నాకు అలా ఒక డ్రీమ్ అనేది స్టార్ట్ అయింది. ఫాదర్ దగ్గర ఒక పేపర్ గూడా ఉంది నా రిపోర్ట్ కార్డ్ పైన. నా పేరు పక్కన నేను డాక్టర్ అని పెట్టేసుకున్నాను 5 ఇయర్స్ ఏజ్ అప్పుడే. ఓకే. సో, నాకు తెలియకుండానే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని ఒక మోటివేషన్, ఒక డ్రీమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, నాకు ఆ ఏజ్‌లో ఇంకా వేరే ప్రొఫెషన్స్ ఏముంటాయి అని గూడా అంత అవగాహన లేదు. సో, అదే నేను పట్టుదలగా దాని గురించే చదువుతూ స్కూల్‌లో గూడా ఎవరైనా ఎప్పుడైనా ఏమవుతావు పెద్దగా అయినప్పుడు? అంటే యూజువల్‌గా మన చిన్నప్పుడు ఇలాంటి క్వెషన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉండేవి. సో, ఎప్పుడైనా నేను డాక్టర్ అవ్వాలి పెద్దయ్యాక దట్ అది అట్లా ఇంకా నాకు మోటివేషన్ ఇస్తూ ఉండేది. సో, దాని అదే ఒక నా డ్రీమ్‌నే ఒక నా గోల్ లాగా చేసుకొని నేను దాని గురించి కష్టపడ్డాను. డాక్టర్ అవ్వాలనుకున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందని మీ మాటల్లో చాలా చక్కగా చెప్పారు. బేసికల్‌గా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు? సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నానండి. ఐ మీన్ నా టోటల్ మెడికల్ కెరియర్ గురించి అంటే ఎంబీబీఎస్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నేను ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఆబ్వియస్‌గా ఇది తెలిసిందే డాక్టర్ అవ్వాలి అంటే చాలా కష్టం ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఐ హావ్ ఆల్సో ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. బట్ ఏదో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి నా మెడికల్ కెరియర్‌లో గూడా. బట్ నేను వాటెవర్ ఐ వాంటెడ్ టు డూ నా టార్గెట్స్ అయితే ఏమున్నాయో అవి నేను అచీవ్ అవ్వగలిగాను. సో, థాట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్ మై మెడికల్ కెరియర్. అంటే బేసికల్‌గా ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు. డాక్టర్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత లేదా ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యెస్. మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంటుంది. యెస్. బ్రెయిన్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, థాట్స్ కావచ్చు చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటారు. ఇది బిలీవ్ చేయొచ్చంటారా లేదా? డెఫినెట్‌గా అండి. మనము ఈ ప్రొఫెషన్‌లో ఎంటర్ అయ్యాక మన ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మన బ్రెయిన్‌లోకొచ్చేస్తుంది. అంటే యూజువల్‌గా అదర్ ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి? వర్క్, తర్వాత వీకెండ్స్, ఫ్యామిలీ, ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా నడుస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రొఫెషన్‌లో ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చిన్న ఏజ్ అప్పటినుంచే అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్ స్టార్టింగ్ ఏజ్ ఆల్మోస్ట్ 18, 19 ఇయర్స్ ఉంటుంది. సో, ఆ స్టేజ్ నుంచే ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ మన బ్రెయిన్‌లో అప్పుడే సెటిల్ అయిపోతుంది. అండ్ మన మోస్ట్‌లీ డాక్టర్స్ అని ఎంపథెటిక్‌గా ఉంటారు. అంటే ప్రజల పట్టు ఎక్కువ సహానుభూతి, పేషెంట్స్‌ని తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూడడము. సో, ఇటువంటివన్నీ ఒక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేస్తాయి. పేషెంట్స్ కూడా మనకి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ప్రొఫెషన్ అంటే ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి వేరే ఏ వర్క్ చేసినా గూడా అలాంటి సాటిస్ఫాక్షన్ బహుశా ఎక్కడా ఉండదు అనిపిస్తుంది. శృతి గారు, రీసెంట్ టైమ్స్‌లో ఐ ఇష్యూస్ ఏదైనా కూడా ఒక సమస్య వచ్చిందంటే అమెరికన్ ఐ హాస్పిటల్స్ రిఫర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో, యెస్. ఏం చెప్తారు? సో, అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అనేది ఇప్పుడు కొత్తగా ఆల్మోస్ట్ రీసెంట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు.
అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. సో లేసిక్ కానీ, మయోపియా ట్రీట్మెంట్ కానీ, పెద్దవాళ్ళకి క్యాట్రాక్ట్ సర్జరీ ఏదైనా కూడా మన దగ్గర ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే మామూలు మన మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్కి అందుబాటుకి వచ్చేలాగా అఫోర్డబుల్ ప్రైసెస్లో మనము ఇవి ప్రొవైడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో దట్ అందరికీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో ఉండాలని. అండ్ అది కాకుండా మనకి పిల్లల్లో సంబంధించిన కంటి సమస్యలు అనేటివి చాలా వరకు ఎవరికి అవేర్నెస్ ఉండదు. ప్రత్యేకంగా పిల్లలకి సంబంధించిన కంటి డాక్టర్, పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ అని సెపరేట్గా ఉంటారనేది కూడా చాలామందికి అవగాహన లేదు. అది ఇటువంటి సర్వీసెస్ అమెరికన్ హాస్పిటల్లో ఇప్పుడు హైదరాబాద్లో మనము వెరీ అన్కామన్. హైదరాబాద్లో కూడా, తెలంగాణ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, హైదరాబాద్లో కూడా చాలా అన్కామన్గా చూస్తాము ఒక పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఉంటాడని ఎవరికి తెలీదు. సో ఇటువంటి సర్వీసెస్ కూడా మనకి అమెరికన్ హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ ఇది యూస్ చేసుకోవాలి, దీని గురించి ఎక్కువ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే. శృతి గారు, డాక్టర్ ఫీల్డ్లో ఏంటంటే ప్రొఫెషన్లో చాలా అంటే ఆప్షన్స్ ఉంటాయి. పర్టికులర్గా మీరు ఈ పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్గా ఎలా, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు? పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అంటే నాకు చాలా ఆఫ్థాల్మాలజిస్ట్ అనే ఈ బ్రాంచ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఎంబీబీఎస్ టైంలో. అండ్ పర్టికులర్గా పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అంటే వై నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే, ఇది ఒక బ్రాంచ్ వేర్ దెర్ ఇస్ ఎక్కువ డాక్టర్స్ ఈ ఫీల్డ్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఐ మీన్ దీని గురించి పిల్లల కంటి సమస్యలు అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే. సో ఎక్కువ డాక్టర్స్, ఆఫ్థాల్మాలజిస్ట్, జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ పిల్లల కంటి సమస్యలు, పెద్దవాళ్ళ కంటి సమస్యలని ఒకేలాగా చూస్తారు. దీనికి సెపరేట్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో దీన్ని నేను గుర్తించాను. ఎందుకంటే పిల్లల కంటి సమస్యలు పెద్దవాళ్ళకి కంపేర్ చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్ అవసరం. ఇలా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి, ఒక డిఫరెంట్ ఇంపార్టెన్స్ డిఫరెంట్గా ఇవ్వాలి, ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఇవ్వాలని యూజువల్గా జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరే అవేర్నెస్ లేదు. సో ప్రజల్లో ఇంకా అవేర్నెస్ ఇంకా అస్సలే లేదు. సో దీన్ని ఇంకా నేను ఎక్స్పాండ్ చేయాలి, పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి, అందరికీ ప్రజలకి అవేర్నెస్ తేవాలి అనే ఒక గోల్ లాగా పెట్టుకొని నేను పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. శృతి మ్యామ్, అసలు పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్ అంటే ఆప్థమాలజీ అంటే ఏంటి, లేదంటే నార్మల్గా ఆప్థమాలజీ ఇష్యూస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? సో పిల్లల కంటి సమస్యలని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బ్రాంచ్ని పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అంటారు. ఈ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ని పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటారు. సో ఇది ఒక డిఫరెంట్ స్పెషాలిటీ ఉందని యూజువల్గా ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తుందన్నమాట ఈ స్పెషాలిటీ. సో దీని పట్ల అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఎందుకు పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అనేది సెపరేట్గా ఒక బ్రాంచ్ అవసరమా లేదా మనకి, ఎందుకు ఇది సెపరేట్గా ఉండాలి? సో యూజువల్గా పిల్లలు పేరెంట్స్ జనరల్గా పిల్లలని జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. అండ్ జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే పెద్దవాళ్ళ కంటి సమస్యలను ఎలా ట్రీట్ చేస్తారో సిమిలర్ వేలో పిల్లల కంటి సమస్యలను ట్రీట్ చేస్తారు. బట్ ఈ రెండిట్లో చాలా వేరియేషన్ ఉందండి. పిల్లల కంటి సమస్యలు పెద్దవాళ్ళలాగా అస్సలు ట్రీట్ చేయలేము. ఎందుకంటే పెద్దవాళ్ళకి వచ్చే సమస్యలు యూజువలీ ఏజ్ రిలేటెడ్ ఉంటాయి. అంటే శుక్లాలు కానీ, దగ్గర చూపు సమస్యలు కానీ, ఇవి ఏజ్ తోటి వచ్చే సమస్యలు. పిల్లలకు వచ్చే కంటి సమస్యలు డెవలప్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఏదైనా డెవలప్మెంట్లో వాళ్ళ గ్రోత్లో ఎలా ఉంటుందో చేంజెస్, ఐబాల్ గ్రోత్లో కూడా అవే చేంజెస్ ఉంటాయి. సో ఆ అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చే వ్యాధులకి ట్రీట్మెంట్ సెపరేట్గా ఉంటుంది. దీన్ని రెండింటిని సిమిలర్గా ట్రీట్ చేయలేము. సో అందువలన ఇది ఒక డిఫరెంట్ స్పెషాలిటీ లాగా ఏర్పడింది. అండ్ ఇప్పుడిప్పుడే
ఈ మధ్యలో అవేర్నెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ పీరియాట్రిక్ ఆప్థమాలజీలో అంటే ఇష్యూస్ కంటికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? సో ఇది చాలా వేరీడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే పిల్లల కంటి సమస్యలు అంటే కామన్‌గా మనం చూసేది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. హ్మ్. అంటే నార్మల్ సైట్ ప్రాబ్లమ్స్ అంటారు. సో దానికి మనము గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ ఇస్తాము. అవి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి జనరల్‌గా అయితే ఇన్ఫెక్షన్స్, అలర్జిక్ కండిషన్స్ అండ్ ఏమన్నా కంట్లో ఫారిన్ బాడీ పడడం ఇవన్నీ జనరల్‌గా చూస్తాము. అండ్ ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ కాదు. కామన్‌గా ఉంటాయి. వాటికి ఐ డ్రాప్స్, ట్రీట్మెంట్స్ అన్నీ మనము ఇవ్వగలుగుతాము. కొన్ని కండిషన్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. కొంతమందికి పిల్లలకి పుట్టుకతోని ప్రాబ్లమ్ ఉంటాయి కంట్లోవి. అవి తొందరగా మనము ఐడెంటిఫై చేయలేము. యూజువల్‌గా జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఐడెంటిఫై చేయలేరు. సో ఇలాంటి కండిషన్స్‌కి చాలా ఇంపార్టెంట్ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి మనం వెంటనే తీసుకురావడం. ఇది పీడియాట్రిషియన్స్‌కి కూడా అంత అవేర్‌నెస్ ఉండదు. అంటే పిల్లల డాక్టర్స్ చూస్తారు కదా పుట్టంగానే. ఆ డాక్టర్స్ కూడా అంత అవేర్‌నెస్ లేదు. ఎప్పుడు ఐ చెకప్‌కి పుట్టగానే ఐ చెకప్‌కి ఎప్పుడు పంపివ్వాలి? ఎంత బర్త్ తర్వాత ఎంత డ్యూరేషన్ తర్వాత పంపియాలి? ఇవన్నీ మనము ఇప్పుడిప్పుడే అవేర్‌నెస్ కల్పిస్తున్నాం. ఓకే. అయితే మీరు రెగ్యులర్‌గా అంటే చిన్న పిల్లల్లో కంటికి సంబంధించిన సమస్యల్లో ప్రతి ఒక్కరిలో కామన్‌గా చూస్తున్న ఇష్యూ ఏంటి? సో మోస్ట్ కామన్ మనము పిల్లల్లో కంటిలో చూసేది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అండి. హ్మ్. అంటే సైట్ ప్రాబ్లమ్స్ హ్మ్. అంటాము హ్మ్. జనరల్ పాపులేషన్‌లో. సో ఇది యూజువల్‌గా ఏమంటే చూపు రిలేటెడ్ ప్రాబ్లమ్ అన్నమాట. పిల్లలకి యూజువల్లీ దగ్గర చూపు చాలా బాగా కనిపిస్తది. దూరం చూపులో ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. సో దానికి మనము గ్లాసెస్ గానీ, కాంటాక్ట్ లెన్స్ గానీ ఇచ్చేస్తే అది రెక్టిఫై అవుతుంది. అవి కాకుండా మనకి ఇన్ డెప్త్ పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనము మన ఐబాల్ లేయర్స్ తెలుసుకుంటే ఇన్ జనరల్ అది మనకి అర్థమవుతుంది. సో కంట్లో మనకి భాగాలుంటాయి. సో ఫ్రంట్ పార్ట్ అంటే యాంటీరియర్ పార్ట్‌లో ఐ లాషెస్, ఐలిడ్స్, ఈ నల్లగుడ్డు భాగం ఉంటుంది. అది యాంటీరియర్ పార్ట్. మధ్యలో ఏమో మనకి లెన్స్ ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. వెనకాల రెటీనా అనే ఒక పరదా ఉంటుంది. పోస్టీరియర్ పార్ట్ అంటాం. సో ఈ భాగాల్లో డిఫరెంట్ అబ్నార్మాలిటీస్ అంటే వ్యాధులు వస్తాయి. పిల్లల గ్రోత్ ప్రకారం, డెవలప్‌మెంట్ ప్రకారం అట్లా వ్యాధులు, అనామలీస్ వస్తూ ఉంటాయి. సో ఏజ్ బట్టి తర్వాత మనము పిల్లల కండిషన్ బట్టి వాళ్ళకేమన్నా వేరే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? బాడీలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవి కంట్లో గూడా కంట్లో సింప్టమ్స్ చూపిచ్చే అవకాశం ఉంది. ఏజ్ రిలేటెడ్ డెవలప్‌మెంటల్ అబ్నార్మాలిటీస్ అవి వచ్చే అవకాశం ఉంది. సో వాటన్నిటికి మనం డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. సో ఇష్యూస్ ఎలా గుర్తుపడతారో చెప్పారు క్లియర్‌గా. బేసికల్‌గా పిల్లల్లో కంటికి సంబంధించిన సమస్యలున్నాయి అని చెప్పి యెస్. పేరెంట్స్ ఎలా గుర్తించగలరు? అట్ ది సేమ్ టైమ్ ఒకవేళ గుర్తించాక ఏ వయస్సులో ట్రీట్మెంట్ అంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని పరీక్షలు చేయాలి? పరీక్షలు ఎలా ఎగ్జాక్ట్‌లీ. చేయించుకోవాలి? కరెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో మనము యూజువల్‌గా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పనుంచి కంటి సమస్యలు ఎప్పనుంచి మొదలైతాయి అని ఇది మెయిన్ డౌట్ వాళ్ళకి. సో పుట్టినప్పటి నుంచి కంటి సమస్యలు మొదలవ్వచ్చండి. సో పుట్టిన పిల్లలకి డిఫరెంట్‌గా ఉంటాయి ప్రాబ్లమ్స్. 1 మంత్ బిలో, 1 మంత్ అబవ్ పిల్లలకి డిఫరెంట్‌గా ఉంటాయి. 1 ఇయర్ అబవ్ పిల్లలకి డిఫరెంట్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పుట్టిన పిల్లలకి మనకి మెయిన్‌గా ఇందాక మాట్లాడుకున్నాం కదా! కంటికి ఇంకా ముక్కుకి ఒక నరం ఉంటది. సో ఆ నరం బ్లాక్ అవ్వడం వల్ల మనకి కన్ను నుంచి వాటర్ రావడము, పుసి కట్టడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జస్ట్ న్యూబార్న్ బేబీస్‌కి. సో ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వెంటనే తీసుకురావాలి. ఇంకోటి పుట్టినంక పిల్లలకి 9 నెలల తర్వాత పుట్టిన పిల్లలకి, 9 నెలలు ముందు పుట్టిన పిల్లలకి డిఫరెంట్‌గా ఉంటదండి. సో 9 నెలలు ముందు పుట్టిన పిల్లలని ప్రీ టర్మ్ ఆర్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. సో ఈ పిల్లలకి బర్త్ వెయిట్ తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవశ్యం ఉంటుంది ఐసీయూలో పెట్టినప్పుడు.
సో ఇలాంటి పిల్లలకి మనకి రెటీనా అనే అది అనుకున్నాం కదా పొర, అది నార్మల్‌గా ఫార్మ్ అవ్వదు. అది కొంచెం ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకి ఆక్సిజన్ పెట్టాక వాళ్ళు 9 నెలలు దాటాక ఆ ఇమ్మెచ్యూర్ రెటీనా అనేది అబ్నార్మల్‌గా డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి పిల్లలకి లోపల కంట్లో బ్లీడ్ అయ్యే అవకాశము, తర్వాత అది టోటల్‌గా బ్లైండ్ అయ్యే రిస్క్, చూపు మొత్తం కోల్పోయే రిస్క్ చాలా హై ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకి మనము వితిన్ 30 డేస్ అంటే 1 మంత్ ఆఫ్ లైఫ్‌లో కంటి పరీక్ష చేయడం వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఆర్ఓపి స్క్రీనింగ్ అంటాము. సో ఆర్ఓపి అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో వితిన్ 1 మంత్ అది మనం స్క్రీన్ చేయాలి. 9 నెలలు నార్మల్ డెలివరీ 9 నెలలు అయిపోయిన తర్వాత పుట్టే పిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు ఈ ముక్కు నుంచి కంటికి ఉన్న నరం బ్లాక్ అయ్యే దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి పుట్టుకతోటే వచ్చే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, సైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా పుట్టుకతోటి మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి కామన్ కండిషన్స్ ఉంటాయి. అవి కాకుండా బాడీ లోపల ఉండే కొన్ని కండిషన్స్ అవి కూడా కంట్లో కొన్ని సిమ్టమ్స్ కల్పిస్తాయి. అది పుట్టినప్పుడే. సో పుట్టినప్పుడే మనకి కంట్లో శుక్లాలు కనిపించచ్చు. పిల్లలకి ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే కంట్లో శుక్లాలు అంటే వైట్ రిఫ్లెక్స్, అంటే కనుపాపలో తెల్లగా కనిపిస్తుంది. యూజువల్గా నల్లగా ఉంటుంది, అది తెల్లగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కొన్ని కామన్ కండిషన్స్ పుట్టిన పిల్లల్లో చూడడానికి. న్యూబార్న్ బేబీకి ఎలాగైతే ప్రీటర్మ్ బేబీకి వితిన్ 30 డేస్ అని చెప్పాను, 9 మంత్స్ ఓల్డ్ బేబీ, 9 మంత్స్ నార్మల్ డెలివరీ పిల్లలైతే వితిన్ 2 to 6 మంత్స్ మనం పిల్లలను తీసుకొని రావచ్చు పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్కి. కానీ తీసుకురావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ 2 to 6 మంత్స్ లోపు. అది దట్ ఈస్ ద ఫస్ట్ స్క్రీనింగ్ ఒక నార్మల్ 9 మంత్ ఓల్డ్ చైల్డ్ షుడ్ హ్యావ్. అది కాకుండా మన రెగ్యులర్ ఫాలోఅప్స్కి ఒక 1 year అయ్యాక పిల్లలను తీసుకురావచ్చు. ఇంకొకటి బిఫోర్ గోయింగ్ టు స్కూల్ అంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ ఒకటి ఒక 3 yearsకి అప్పుడు చేయించితే బెటర్ అండి. సో శృతి మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మయోపియా గ్లాసెస్ వాడుతున్నాం మా పిల్లలకి అంటున్నారు. అసలు ఈ మయోపియా అంటే ఏంటి అసలు? సో మయోపియా అంటే అది ఒక టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి. ఇందాక మనం సైట్ ప్రాబ్లం అనుకున్నాం కదా. సో మోస్ట్ కామన్ మనం పిల్లల్లో మయోపియానే చూస్తాము. సో మయోపియా అంటే ఏమంటుందంటే మన నార్మల్ ఐబాల్ లెంత్ 22 to 24 mm ఉంటుంది. సో కొంతమంది పిల్లలకి డెవలప్మెంట్లో కొంచెం అబ్నార్మాలిటీ వల్ల ఈ లెంత్ అనేది 24 కన్నా పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి ఈ మయోపియా అనేది వస్తుంది. సో 25, 26, 28 అట్లా లెంత్ పెరిగే కొద్దీ వాళ్ళ ఐసైట్ పవర్ పెరిగిపోతుంది అనమాట. సో ఇటువంటి పిల్లలకి ఏమవుతుందంటే యూజువల్గా మన కన్నుగుడ్డు అనేది ఒక కెమెరా లాంటిది. సో ఈ లైట్ అనేది ఈ నల్లగుడ్డు నుంచి కార్నియా నుంచి వెళ్ళి అక్కడ లెన్స్ దగ్గర ఫోకస్ అయిపోతుంది. లెన్స్ ఫోకస్ చేస్తుంది రెటీనా పైన. సో రెటీనా పైన ఒక స్పాట్ దగ్గర అది ఫోకస్ చేస్తుంది. అప్పుడు ఆ స్పాట్ నుండి ఇమేజ్ అనేది ఒక క్లియర్ ఇమేజ్ బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. మయోపియాలో ఏమవుతుందంటే ఐబాల్ లెంత్ అబ్నార్మల్గా పెరిగేసరికి ఆ రెటీనా పైన ఫోకస్ అనేది పడదనమాట. సో ఇమేజ్ అంతా బ్లర్గా కనిపిస్తుంది. సో పిల్లల్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే వాళ్ళకి దూరం చూపు ఏం కనిపించదు, అండ్ ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నా కూడా బోర్డు కనిపించదు వాళ్ళకి. సో ఇటువంటి పిల్లలకి ఏం చేస్తామంటే ఆ ఫోకస్ అనేది రెటీనా పైన పడడానికి మనము మయోపియా గ్లాసెస్ ఇస్తాం, అంటే మైనస్ గ్లాసెస్ ఇస్తాం. సో దానివల్ల వాళ్ళకి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది మనము ఐదర్ మయోపియా గ్లాసెస్ అన్నా, కొంచెం పెద్ద పిల్లలు అయితే కాంటాక్ట్ లెన్స్ అన్నా యూస్ చేయవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఇదే మయోపియా సమస్యకు బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం మన అమెరికన్ ఐ హాస్పిటల్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? సో మయోపియా అనేది దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, గ్లాసెస్ ఇచ్చి ఇమేజ్ క్లియర్ చేయాలనేది ఓన్లీ 1 step అండి. సో మెయిన్ ప్రాబ్లం మయోపియాలో ఇప్పుడు జరిగేదంటే మయోపియా ప్రోగ్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 year old బాబుకి -3 పవర్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ బాబుకి పెరిగే కొద్దీ, బాబు ఏజ్ 10 years అయ్యే కొద్దీ పవర్ కొంచెం పెరుగుతూ పోయి -8 అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని మయోపియా ప్రోగ్రెషన్ అంటాం.
సో ఇలా కంటి ప్రాబ్లం పెరుగుకుంటూ పోయే దీన్ని స్టాప్ చేయడానికి మనము ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ తీసుకొచ్చాము. సో ఇట్లా ప్రోగ్రెషన్ని స్టాప్ చేసే గ్లాసెస్ని మయోపియా కంట్రోల్ గ్లాసెస్ అంటాము. దీనిలో యూస్ చేసే టెక్నాలజీ డిమ్స్ టెక్నాలజీ అంటాం. సో దీంట్లో ఏముంటుందంటే సెంటర్ పార్ట్లో క్లియర్గా ఇమేజ్ కనిపిస్తుంది గ్లాసెస్లోనే. పెరిఫెరీ ఏరియాలో ట్రీట్మెంట్ ఏరియా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ఏరియా తోటి ఇప్పుడు మనం అనుకున్న 5-year-old బాబుకి -3 ఉన్న పవర్ 10 yearsలో ఆల్మోస్ట్ 60% తగ్గిపోయే ఛాన్స్ ఉంది ప్రోగ్రెషన్. సో -3 నుంచి -8 వరకు పెరిగే పవర్ మేబీ -4 to -4.5 వరకే పెరిగే ఛాన్సెస్ అంతవరకు తగ్గించేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నదేమో మయోపియా ట్రీట్మెంట్ గురించి. సో మన దగ్గర అమెరికన్ లేజర్లో మయోపియా ట్రీట్మెంట్ డిమ్స్ గ్లాసెస్ ఉన్నాయి. అది కాకుండా డయాగ్నోసిస్కి హెల్ప్ చేసేది. అంటే మయోపియా ప్రోగ్రెస్ అవుతుందా లేదా, ఒకవేళ మయోపియా ఆల్రెడీ ఉంటే ఎంత ప్రోగ్రెషన్ ఉంటుంది, ఒకవేళ మయోపియా లేదు అంటే మయోపియా వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది దాన్ని డయాగ్నోస్ చేయడానికి మన దగ్గర అడ్వాన్స్డ్ మషీన్ ఉందండి. దాన్ని మయోపిక్ మాస్టర్ అంటాము. యెస్. ఇప్పుడు మయోపిక్ మాస్టర్ అంటే ఏంటి చెప్పాలి? సో మయోపిక్ మాస్టర్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మషీన్ అండి. సో ఇందులో ఏం చేస్తారు అంటే అది క్యాల్కులేట్ చేస్తుంది. ఒక చైల్డ్ మన దగ్గరికి వచ్చాడు అంటే ఈ చైల్డ్కి మయోపియా ఉందా లేదా డిటెక్షన్ కోసం హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకవేళ లేదు అంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఎంత ఉంది, ఒకవేళ ఆల్రెడీ మయోపియా ఉంది బాబుకి అంటే ఎంతవరకు ప్రోగ్రెషన్ ఉంది, మనం ఒకవేళ మయోపియా కంట్రోల్ గ్లాసెస్ యూస్ చేస్తే ప్రోగ్రెషన్ ఎంతవరకు తగ్గుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ యాక్యురేట్గా మనము ఈ మషీన్లో తెలుసుకోగలుగుతాము. అండ్ తెలంగాణలోనే ఐ థింక్ అమెరికన్ లేజర్ ఈజ్ వన్ ఆఫ్ ద హాస్పిటల్స్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే. ఇంకా ఎక్కడ అవైలబుల్ లేదండి. మయోపియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ మదర్ ఫాదర్కి ఇద్దరికి ఉంది అంటే ఆల్మోస్ట్ 70% రిస్క్ ఆఫ్ గెటింగ్ మయోపియా. ఒక్క పేరెంట్కి ఉన్నా కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది, ఐ మీన్ గ్రేడ్స్ ఉంటాయి మయోపియాలో, మైల్డ్, మోడరేట్, సివియర్. ఒకవేళ మైల్డ్ మోడరేట్ ఉంటే రిస్క్ కొంచెం తగ్గిపోతుంది పిల్లలకి రావడానికి. సివియర్గా ఉంది అంటే ఖచ్చితంగా పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది. శృతి మ్యామ్, బేసికల్గా ఏంటంటే కంటికి సంబంధించిన సమస్యల్లో మేజర్గా మనం చూస్తాం ఏంటంటే కళ్ళజోడు అంటే పెట్టుకుంటారు, స్పెట్స్ పెట్టుకుంటారు. కానీ కొంతమంది 24/7 స్పెట్స్ పెట్టుకునే ఉంటారు. ఈవెన్ చాలా మందిలో ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే నిద్రపోయేటప్పుడు కూడా ఒక 1 hour పెట్టుకునే పడుకుంటున్నారు అని. అసలు మెయిన్గా స్పెట్స్ అనేవి ఎన్ని గంటలు పెట్టుకోవాలి, ఒకవేళ పెట్టుకునే సిచ్యువేషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పిల్లలకి స్పెక్స్ ఒకవేళ ఉంది అంటే అది ఖచ్చితంగా త్రూ అవుట్ ద డే పెట్టుకోవాలండి. ఓన్లీ పడుకునేటప్పుడే తీయాలి. మార్నింగ్ లేవంగానే స్పెక్స్ పెట్టుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు స్పెక్స్ తీయాలి. ఇంకా ఎవ్రీ టైం త్రూ అవుట్ ద డే స్పెక్స్ 100% పెట్టుకొనే ఉండాలండి. ఓకే. సో ఎందుకంటే ఒకవేళ స్పెక్స్ పెట్టుకోలేదంటే వాళ్ళ విజన్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలకి పెద్దలకి డిఫరెన్స్ మేజర్గా ఏంటంటే స్పెక్స్ ఒకవేళ పెట్టుకోలేదు అంటే వాళ్ళ విజన్ అనేది తగ్గిపోయి వాళ్ళ కన్ను లేజీ ఐలోకి వెళ్ళిపోతుంది. దీన్ని మెడికల్ టర్మ్స్లో అంబ్లయోపియా అంటాము. లేజీ ఐ అంటే ఏ కన్నుకైతే విజన్ తగ్గిపోతుందో, ఏ కన్ను అయితే బ్లర్గా చూస్తుందో ఆ కన్నుని మన బ్రెయిన్ సిగ్నల్స్ తక్కువగా వస్తున్నాయని దాన్ని సప్రెస్ చేసేస్తుంది, దాన్ని పక్కకు పెట్టేస్తుంది. సో ఇన్పుట్స్ ఈ కన్ను నుంచి బ్రెయిన్కి ఇన్పుట్స్ లేవు అంటే ఆ కన్నుని అది ఫీల్డ్ ఆఫ్ విజన్ నుంచి పక్కకు తోసేస్తుంది. సో దీన్ని లేజీ ఐ అంటారు. సో దీనివల్ల ఏమంటే పర్మనెంట్గా విజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఇది పెద్దవాళ్ళకి అవ్వదు, ఓన్లీ పిల్లలకే అవుతుంది. సో ఖచ్చితంగా పిల్లలు 100% ఆఫ్ ద టైం అద్దాలు వాడుతూనే ఉండాలి ఒకవేళ పవర్ ఉంది అంటే. అండ్ ఎప్పుడు కానీ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ప్రికాషన్స్ మనము పిల్లలకి ఏం తీసుకోవాలంటే మెయిన్గా పేరెంట్స్ అది అద్దాలు కొనేటప్పుడు వెండర్ దగ్గర కరెక్ట్ పవర్ వెండర్ ఇస్తున్నాడా లేదా అది వెరిఫై చేసుకోవాలి. ఇంకోటి ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ అవుతుందా పిల్లలకి అది చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు లూజ్ పెట్టుకునే వరకు అద్దాలు కిందకు పడిపోయి పైనుంచి చూస్తారు. సో మనం అనుకుంటాం బాబు పెట్టుకుంటున్నాడని, కానీ బాబు చూసేది పైనుంచి. అంటే కొంతమంది పిల్లలు కోఆపరేటివ్ ఉండరు, నాటీ ఉంటారు. సో వాళ్ళు ఇటువంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ మెయిన్గా ఆడుకునేటప్పుడు అక్కడిక్కడ పడేయడం, దానివల్ల చాలా స్క్రాచెస్ వచ్చేస్తూ ఉంటాయి. అది కూడా చూసుకోవాలి. స్క్రాచెస్ ఏమైనా ఉంటే వెంటనే మార్చుకోవాలి. లాసిక్ సర్జరీ అంటే ఏంటి మ్యామ్ అసలు? సో లాసిక్ సర్జరీ అంటే టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ స్పెక్టికల్స్. అంటే అసలు పవర్ ఉన్న వాళ్ళకి స్పెక్టికల్స్ యూజ్ అవసరం లేకుండా క్లియర్ విజన్ కనిపించడానికి లాసిక్ సర్జరీ చేస్తారు. సో ఇందులో ఒక స్ట్రాంగ్ లేజర్ బీమ్ లైట్ని పంపించేసి మన నల్లగుడ్డు షేప్ని చేంజ్ చేసి స్పెక్టికల్ లేకుండా చేస్తారు. సో ఇది పిల్లల్లో చేయాలా లేదా అనేది క్వశ్చన్. సో లేసిక్ సర్జరీకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే 1 year పీరియడ్ వరకు అద్దాల పవర్ అనేది స్టేబుల్గా ఉండాలి. కానీ పిల్లల్లో అలా ఉండదు, ఎందుకంటే డెవలపింగ్ ఏజ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది స్పెక్టికల్ పవర్స్. సో అది మనము లేసిక్ సర్జరీ పిల్లల్లో ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్. 18 years వరకు వీ కెనాట్ డూ లేసిక్ సర్జరీ. 18 years తర్వాత వీ హ్యావ్ దట్ ఆప్షన్. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్నపిల్లలు ఏదైనా మారం చేసినా, ఏదంటే ఏడుస్తున్నా, అన్నం తినకపోయినా ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే ఫోన్స్ Yes. చూస్తూ అన్నం తింటున్నారు, ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఫోన్స్ అలవాటు చేస్తున్నారు చిన్నప్పటి నుంచే. చాలా అవును. మట్టుకు ఏంటంటే టీవీలు కూడా చూడడం అలవాటు చేస్తున్నారు. ఆ స్క్రీనింగ్ అనేది ఎంతవరకు చూడాలి, ఎంత పవర్లో చూడాలి, ఎన్ని గంటలు చూడాలి, దానివల్ల Yes. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా అది పిల్లల తప్పు కాదండి, అది పేరెంట్స్ తప్పే. సో పిల్లలు తినట్లేదు అంటే మన పాతకాలంలో స్టోరీస్ చెప్పేవాళ్ళు, లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ ఆటలు ఆడిపించడం కానీ అలాంటివి చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఈజీగా అవైలబుల్ ఉంది అని టీవీ, ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది ఐస్. సో ఈ మయోపియాకి మెయిన్ రీజన్ ఎక్కువ స్క్రీన్ టైం వల్లనే. సో పిల్లలకి ఎక్కువ ఫోన్, ఐప్యాడ్, మానిటర్ ఇవ్వడం వల్ల నియర్ యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. దీనివల్ల ఐస్ పైన బాగా స్ట్రెయిన్ వచ్చేసి మయోపియా ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో స్క్రీన్ టైం అనేది మనము ఏజ్ వైజ్గా చూసుకుంటే లెస్ దాన్ 2 years 2 ఏళ్ళ కింద పిల్లలకి స్క్రీన్ టైం 0 అండి. అస్సలు ఏ ఫోను, మొబైల్, టీవీ చూపించకూడదు. 2 to 5 years పిల్లలకి మ్యాక్సిమం 1 hour, హాఫ్ అన్ అవర్ టు 1 hour రేంజ్. 1 hour కన్నా ఎక్కువ అస్సలు ఫోన్ ఆర్ టీవీ ఎంటర్టైన్ చేయొద్దు. 3 to 10 years పిల్లలకి మ్యాక్సిమం 2 hours, ఎందుకంటే హోంవర్క్ ఈ మధ్యలో వాళ్ళు ఐప్యాడ్, మానిటర్స్లోనే ఇస్తున్నారు. అండ్ మోర్ దెన్ 10 years పిల్లలకి ఇట్ వేరీస్ ఫ్రమ్ 3 to 5 years వాళ్ళ హోంవర్క్ బట్టి, వాళ్ళ వర్క్స్ బట్టి. సో ఇవి ఫాలో అవ్వాలి, ఎందుకంటే అగైన్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ యాక్టివిటీస్ వల్ల మనకి మయోపియా ప్రోగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ బాగా ప్రికాషన్స్ తీసుకోవాలి దీని గురించి. సో ఇంకొకటి ఏంటంటే మెల్లకన్ను సమస్యలు, దీనికి సంబంధించి మన అమెరికన్ ఐ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో మెల్లకన్ను అనేది ఒక్క ట్రీట్మెంట్ ఉండదండి. మెల్లకన్నుకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దాని కాజ్ బట్టి. మెల్లకన్ను ఎందువలన వస్తుంది, ఫస్ట్ దాని రీజన్ తెలుసుకోవాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. సో మనకి మెల్లకన్ను పుట్టిన పిల్లల నుంచి కనిపిస్తుంది, మధ్యలో పెద్దవాళ్ళ వరకు మెల్లకన్ను కనిపిస్తుంది. సో మెల్లకన్ను పుట్టిన పిల్లలకి వచ్చేదానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడు ఉండదు, పెరిగే వయసులో డెవలప్మెంట్ అనామలీగా వస్తుంది.
సో దానికి డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం పెద్ద పిల్లలకి మనకు సైట్ ఉన్నప్పుడు, లేకుంటే చూపు తగ్గిపోయినప్పుడు ఏదన్నా రీజన్ వల్ల దానివల్ల మెల్లకన్ను స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అద్దాలు పెట్టుకోకపోవడం వల్ల చూపు తగ్గి మెల్లకన్ను స్టార్ట్ అవుతుంది. ఇదివరకు నేను చెప్పాను కదా! ఏ కన్నుకైతే స్టిమ్యులస్ లేదో ఆ కన్నుని బ్రెయిన్ సప్రెస్ చేసేసి ఆ కన్నుని పక్కకు పెట్టేస్తుంది. అప్పుడు ఆ కన్ను మెల్లలోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి పిల్లలకి మనము గ్లాసెస్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ప్యాచింగ్ థెరపీ అంటే లేజీ ఐ రాకుండా ప్యాచింగ్ థెరపీ ఆర్ అక్లూజన్ థెరపీ అంటాము. అది ఇవ్వడం వల్ల మెల్లకన్ను ఆటోమేటిక్‌గా సరి అయిపోతుంది. ఓకే. వేరే పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు నర్వ్ వీక్‌నెస్ వల్ల మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి మనము స్మాల్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. అవి ట్రీట్మెంట్ కోసం. కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇంజెక్షన్స్ వల్ల కూడా తగ్గకపోవచ్చు. అప్పుడు మనం సర్జరీ చేస్తాం. ఓకే. పుట్టిన పిల్లలకి వచ్చే మెల్లకన్ను డిఫరెంట్‌గా ఉంటది. వితిన్ 6 మంత్స్‌లో వచ్చే పిల్లలకి దీనికి డైరెక్ట్ సర్జరీ అవసరము వితిన్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్. సో ఇవన్నీ పేరెంట్స్ గమనించాలి. ఓకే. సో ఫైనల్‌గా కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సజెషన్స్ ఏంటి? సో కంటికి సమస్యలు రాకపోవడం మనము ఫస్ట్ ఎర్లీ డిటెక్షన్ చేయాలి. ఫస్ట్ రాకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ నేను చెప్తాను. ఒకవేళ మీరు అంటే మీరు గమనించే దాన్ని బట్టి పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో పేరెంట్స్ ఎటువంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి అవగాహన పెంచుకోవాలి ఫస్ట్. దాని గురించి చూడాలి. అప్పుడే తెలుస్తుంది. ఎర్లీ డిటెక్షన్ అవుతుంది. మెయిన్‌గా మనము అబ్జర్వ్ చేయాల్సింది పేరెంట్స్ కోసము. పిల్లలకి వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ చిన్న పిల్లలకి 6 మంత్స్ బిలో ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తున్నారా లేదా? ఏమన్నా ఫ్రీక్వెంట్‌గా ఐ రబ్బింగ్ లేకుంటే ఫ్రీక్వెంట్‌గా వాటరింగ్, పుసి కట్టడము, రెడ్‌గా అవ్వడం ఐస్ ఇటువంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే తీసుకురావాలి. అండ్ కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్ రబ్బింగ్ ఉంటుంది. ఊరికే కన్ను ఇచ్చింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది అదర్ కామన్ కాజ్ ఐదర్ అలర్జిక్ రియాక్షన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఐ రబ్బింగ్ చేస్తారు. సో మోస్ట్ కామన్లీ అలర్జీలో ఏమవుతుందంటే సమ్మర్ సీజన్స్‌లో క్లైమేట్ చేంజ్ ఉన్నప్పుడు ఇటువంటి పిల్లలకి బాగా ఇచ్చింగ్ అయ్యి ఐ రబ్బింగ్ చేస్తారు. ఇది ఎలా డిఫరెంట్ అంటే పెద్దవాళ్ళకి ఇది చాలా సివియర్‌గా వస్తుంది పిల్లలకి. అండ్ చాలా ప్రొలాంగ్ డ్యూరేషన్ కోసం ఉంటుంది. సో ప్రొలాంగ్డ్ కొన్ని మంత్స్, ఇయర్స్ పడుతుంది ఈ కండిషన్ తగ్గడానికి. సో ఇటువంటి పిల్లలని ఎర్లీగా తీసుకురావాలి పేరెంట్స్. ఇంకోటి మనము ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా స్క్రీన్ టైం. మయోపియా ప్రోగ్రెషన్ తగ్గాలి అంటే స్క్రీన్ టైం తగ్గించాలి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ప్రికాషన్. అవి కాకుండా అదర్ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. సో స్క్రీన్ టైం తగ్గడం కాకుండా అవుట్డోర్ యాక్టివిటీని పెంచాలి. అండ్ గ్లాసెస్ రెగ్యులర్గా పెట్టాలి. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి స్క్రీన్ టైం తగ్గియాలి, అవుట్డోర్ యాక్టివిటీ పెంచాలి, ఇండోర్ యాక్టివిటీ తగ్గియాలి అండ్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ గ్లాసెస్. ఇవి 3 ప్రికాషన్స్ తీసుకుంటే మనం మయోపియా ప్రోగ్రెషన్ తగ్గివచ్చు. ఒకవేళ పిల్లలకి ప్రొలాంగ్డ్ సమ్ నియర్ యాక్టివిటీ, సమ్ వర్క్ ఉంది అనుకోండి, హోంవర్క్ కానీ అవేమన్నా, అప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమంటే 20-20-20 రూల్ అంటాము. సో ఎప్పుడైనా ఇది యూజువల్లీ పెద్దవాళ్ళకి ప్రొలాంగ్డ్ వర్క్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళకి చెప్తాము. సో ఇందులో ఏమంటే ఎవ్రీ 20 మినిట్స్కి 20 సెకండ్స్ కోసం 20 ఫీట్ దూరం చూడమనాలి పిల్లలని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోంవర్క్ చేస్తున్నాడు అనుకోండి బాబు, ఎవ్రీ 20 మినిట్స్కి ఒక అలారం పెట్టుకోవాలి. అలారం వచ్చినప్పుడు ఒక 20 ఫీట్ దూరం అంటే విండో పక్కన ఉంటే దూరం బయటికి చూడాలి 20 సెకండ్స్ కోసం. తర్వాత హోంవర్క్ కంటిన్యూ చేసుకోవాలి. సో ఈ ప్రికాషన్ ఒకటి ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ శృతి మ్యామ్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కంటికి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మన అమెరికన్ ఐ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన నెంబర్స్కి కాల్ చేస్తారు. డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి మన టీం రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.